ఈ గడ్డ మీద మా జమీందారుల మాటకి విలువిచ్చే సంప్రదాయం తరతరాలుగా ఉంది. అయితే నాట్యం చేసే ఒక ఆడపిల్ల జమీందారుల గౌరవానికి భంగం కలిగించాలని ప్రయత్నించింది. ఆ పిల్ల మన సంప్రదాయాల్ని ఎగతాళి చేసింది. ఎలాంటి కుటుంబంలో పుట్టిందో ఆ కుటుంబానికి కూడా చెడ్డ పేరు తెచ్చి తన సాటి స్త్రీలందరూ తలలు దించుకునేలా చేసింది. ఇదే ఆ పిల్ల మొదటి తప్పైతే పంచాయతీ తనని క్షమించేది. జమీందారుల పిల్లల పడవని నదిలో ముంచడం, నాట్యం చేయకుండా పారిపోవడానికి ప్రయత్నించడం, నాట్య సంప్రదాయాన్ని నాశనం చేయాలనుకోవడం, ఇలాంటి పొరపాట్లే కాకుండా రాధాదేవి వేషం వేసుకుని ప్రదర్శన కూడా ఇచ్చింది. జమీందారులనే కాకుండా దేవుళ్ళని కూడా అవమానించడానికి సిద్ధపడింది. నేను సర్పంచినైనందువల్ల తరతరాల సంప్రదాయాల్ని, ఆచారాల్ని కాపాడడమే కాకుండా వాటికి ఎదురు తిరిగే వారిని అణచివేయడం కూడా నా బాధ్యత. అందువల్ల ఈ అమ్మాయి నేరం చేసిందని ఈ పంచాయతీ తీర్మానిస్తోంది. అయ్యా, కనికరించండి అయ్యగారు. మా అమ్మాయి చేసిన తప్పే, కానీ ఆ పిల్ల మీ రక్తం పంచుకుని పుట్టింది. ఈ పిల్ల మన సంప్రదాయాల్ని ఒప్పుకోవడం లేదు. ఈ రోజు నుంచి సుగుణని, ఆమె కుటుంబాన్ని నాట్యం చేయడానికి ఆహ్వానించడం జరగదు. ఈ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గ్రామంలో గాని చుట్టుపక్కల గ్రామాల్లో గాని నాట్య ప్రదర్శనలు ఇవ్వకూడదు. ఒకవేళ ఈ తీర్పుని ధిక్కరించినట్లయితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నాట్యగత్తెల కుటుంబాలకు చెందినవారు సుగుణకి గాని ఆమె కుటుంబానికి గాని సహాయం చేయాలని ప్రయత్నిస్తే అలాంటి వాళ్ళకి ఇంతకంటే కఠినమైన శిక్ష పడుతుంది. మీలో ఎవరికైనా సరే నా తీర్పుపై అభ్యంతరాలుంటే ఇప్పటికిప్పుడే నాకు తెలియజేసుకునే అవకాశం ఇస్తున్నాను. అయ్యగారు, అరే మంగళదేవి కదా ఈ పిచ్చామా? ఇది ఇన్నాళ్ళు ఏమైపోయింది? పిచ్చా? ఏమన్నారో విన్నారా అయ్యగారు? నాకు పిచ్చని కూస్తున్నారు. ఒక పిల్ల లాగి చెంప దెబ్బ కొడితే జమీందారులంతా వెళ్ళి ఊరవతల పడ్డారా? పాపం ఈ పిల్ల, ఈ అమ్మాయి మీకు నేరస్తురాల్లో కనిపిస్తోందా? నేరమా? నేరం చేసిందనా ఇలా పంచాయతీ పెట్టావు? ఈ పిల్లని పాపాత్మురాలంటావా? లేదు, ఈ పిల్ల పాపం చేసుండదు. పాపం ఈ పిల్ల ఎంతో ముద్దుగా పువ్వులాగా సున్నితంగా ఉందే. ఇదిగో, రావణుడి లంక తగలపడాలంటే ధైర్యం కావాలి. నీకు తెలుసా, పుట్టిన ప్రతివాడికి చావనేది ఒకటి ఉంటుంది. కాస్త ముందు వెనక పోవాల్సిందే.
రేపు మాపో అందరూ పోతారు. అందరం చావక తప్పదు. చచ్చిపోతాం, అందరం పోతాం, అందరం పోతాం. ఎవరో పిచ్చిది, దాన్ని వెంటనే అవతలకు లాగి పారేయండి. ఏయ్, పో ఇక్కడి నుంచి. పోతావా లేదా? పోతాం. ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యమే? బాధపడకమ్మా. ఈ గ్రామం మొత్తం వెలవెలబోతోంది. ఏంటి సంగతి? బాబు, కొంచెం ఈవిడ అక్కడ కూర్చోబెట్టి. ఏంటండి ఇదే? ఇక్కడ ఒక మనిషి తెలివిగా మాట్లాడాలి అంటే ఆ మనిషికి పిచ్చెక్కలా ఏంటి? మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు త్రివిక్రమ్ గారు. విజయేంద్ర జమీందార్ గారు, మీ గౌరవాన్ని మరీ అంత చవకగా చేసుకోకండి. ఎవరైనా దగ్గినా తుమ్మినా అది మీరు అవమానంగా భావించకూడదు. దయచేసి క్షమించండి. నేను ఇక్కడేదో పంచాయతీ విచారణ జరుగుతోందనుకున్నాను. ఇరుపక్షాల వారు తమ వాదనలు వినిపిస్తారని, వాదోపవాదాల అనంతరం తీర్పు చెబుతారని అనుకున్నాను. తీరా ఇక్కడ చూస్తే చాలా బలవంతుడైన రాజుగారు సింహాసనం మీద కూర్చొనున్నారు. ఆయన గారి ముందు ఎవరూ నోరు విప్పడానికి సాహసించడం లేదు. ఏ ఫిర్యాదు లేదు, విచారణ లేదు, నేరుగా తీర్పు చెప్తారు. నిజము, అబద్ధము, తప్పు, ఒప్పు ఆలోచించే అవకాశమే లేదు. ఆయనకు తోచినట్టు తీర్పు చెప్పేస్తారు. ఈ తీర్పు ఇక్కడ అందరి ఆమోదంతో చెప్పింది అయ్యగారు. ప్రస్తుతం ఇక్కడున్న ప్రతి వ్యక్తి కూడా ఆ పిల్ల చేసిన తప్పుకు శిక్ష పడాలనే భావించారు. అదలా ఉంచండి. నా ఉద్దేశం ఏంటంటే ఈ పిల్ల అన్న మాటల్లో ఎలాంటి తప్పు ధ్వనించలేదు, కాబట్టి శిక్ష వేయాల్సిన అవసరం కూడా లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మన సమాజం మారుతోంది, రోజులు కూడా మారుతున్నాయి. నా ఉద్దేశంలో ఆ మార్పుని వ్యక్తం చేసిన వ్యక్తికి శిక్ష పడనే పడకూడదు. మనం బావిలో కప్పల్లా ఉండకూడదు, ఎలాగైనా బయటికి రావాలి. మన సంప్రదాయాలు, ఆచారాలు చాలా పాతబడిపోయాయి. మనం వీలైతే వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, లేదా అవసరమైతే వాటిని మార్చుకోవాలి. ఇక్కడున్న జమీందారులందరూ వాటిని పాటించాల్సిన అవసరం అయితే లేదు, కానీ కనీసం ఆ పిల్ల ఏమంటోందో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం చేయండి. ఒకవేళ ఆ అమ్మాయి అన్నదే సరైందై ఉండొచ్చుగా. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఇంకా ఈ రోజుల్లో ఆడది అంటే పిల్లల్ని కండానికి, సరదాలు తీర్చడానికి వాడే వస్తువు కాదు. మనందరం సిగ్గుపడాలి. ఇంతవరకు మన గ్రామంలో ఓ ఆడదాన్ని మనం సర్పంచ్ చేయలేకపోయాం. బయట ప్రపంచంలో స్త్రీలు మంత్రులై రాజ్యాలు వెళ్తున్నారు. నువ్విక్కడికి ఎందుకొచ్చావో నాకు తెలుసు. నేను సర్పంచ్ స్థానంలోంచి దిగిపోతే నీకు బాగా ఇష్టమైన ఒక ఆడదాన్ని ఇక్కడ కూర్చోబెట్టడానికేగా. అబ్బో, నేను అందుకు రాలేదు జమీందార్ గారు. మీరిప్పుడున్న స్థానంలో మీరే ఉండొచ్చు. మిమ్మల్ని మీ స్థానం నుంచి దించేయాలని నా ఉద్దేశం కాదు. ఏదో అలా మాటలో పడి విషయం ఇలా చాలా దూరం వెళ్ళిపోయింది. అసలు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ అమ్మాయి చేసిన దాంట్లో ఎంత మాత్రం తప్పు లేదు. ఈ అమ్మాయి నాట్యం చేయకుండా, వేరే పని చేయకుండా తన కుటుంబాన్ని పోషించాలనుకోవటం తప్పెలా అవుతుంది? తన హక్కు అవుతుంది. ఈ అమ్మాయి రాధవేషం వేసుకుని మన ముందుకు రావటం సిగ్గుమాల పని ఎలా అవుతుంది? అది తన భక్తి, తనలోని నిష్ఠ. ఈ పూజా పునస్కారాలు కేవలం జమీందారులకే జన్మ హక్కు అనుకోవటం న్యాయం కాదు. మొత్తం మీద నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ అమ్మాయి విషయంలో పంచాయతీ తన తీర్పుని వెనక్కి తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిన వారందరికీ మాట్లాడే హక్కుంది. అలాగే ఈ అమ్మాయి కూడా మాట్లాడే హక్కుంది. పంచాయతీలో ఏం జరిగినా కూడా నేనేం మాట్లాడనని నీకు మాటిస్తున్నాను.
సుగుణ, ఆ అమ్మాయి ఎలా మౌనంగా ఉందో చూసావా త్రివిక్రమరావు? ఆ మౌనాన్ని బట్టి చూస్తే ఆ పిల్లకి బుద్ధొచ్చినట్టుంది. చెప్పడానికంటూ ఏమీ లేనప్పుడు నోరెలా తెరుస్తుంది? ఏం త్రివిక్రమ్ గారు, నగరంలో నీళ్ళ వల్ల నెత్తుర్లో వేడి చల్లారిపోయిందా? ఒక జమీందార్లా ఉండాల్సింది పోయి నాట్యగెత్తుకు ఒత్తాసు పలుకుతావా? సరే జమీందార్ గారు, జెహ్వకో రుచి బుర్రకో బుద్ధి అన్నారు. మీరు ఎలాంటి జమీందారో తేల్చుకోమని మీకే వదిలేస్తున్నా. చలపతిరావు గారు, ఈయన ఇలాగే కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. మీ పాటికి మీరు పంచాయతీ నడిపించండి. పంచాయతీ చేయవలసింది న్యాయం ఒక్కటే. అమృత, ఐఎమ్ సారీ అంకుల్, ఇక్కడ పంచాయతీ పేరుతో సుగుణకి జరుగుతున్న అన్యాయం చూస్తూ నేను మాట్లాడకుండా ఉండలేను. అరే అసలు తమరెవరండి? ఎవరు మీరు? మగరాయిళ్ళ బట్టలేసుకోవడమే కాకుండా మా మధ్యకే వచ్చి మా పంచాయతీ వ్యవహారంలోనే జోక్యం చేసుకుంటున్నావే. పెళ్లి కావడానికి ముందే తన ప్రియుడి ఇంట్లో మకం పెట్టిన మొదటి ఆడపిల్ల ఈవిడ. ఈ త్రివిక్రమ్ గారికి చాలా ముఖ్యమైన అతిథి. త్రివిక్రమరావు, ఈ గ్రామ వ్యవహారాల్ని ఈ గ్రామంలో జనమే సరిగ్గా అర్థం చేసుకోలేదు. అలాంటప్పుడు ఇక్కడి విషయాలు బయట వ్యక్తులకేం అర్థమవుతాయి? మేమంతా తనని ఒక అతిథిగా గౌరవించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ తను మా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. ఒకవేళ అలా చేస్తే మేం కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. ఆవిడికి అర్థమయ్యేలా చెప్పండి త్రివిక్రమ్ గారు, ఇది నగరం కాదు. అక్కడైతే అమ్మాయిలు పెళ్లిపేట్ల మీద కూర్చోడానికి ముందే సంకలో ఒక బిడ్డ, కడుపులో ఒక బిడ్డ ఉండొచ్చు. మాకు కూడా నీతి నియమాలు ఉన్నాయి. ఏంటో అర్థం లేని బాగుడు. అయ్యా జమీందార్ గారు, ఎవరి నీతి నియమాలేమిటో, ఎవరు నీతిమాలను పనులు చేస్తున్నారో అవన్నీ ఇక్కడ కాదు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మనం సుగుణ విషయం మాట్లాడుతున్నాం గనక అది అంతవరకే పరిమితం చేయటం మంచిది. నోరు పారేసుకోకండి. మీకు గనక ఇదంతా ఇబ్బందిగా ఉంటే ఈ విషయంలో వేరే పంచాయతీ నిర్వహించుకోవచ్చు. అయితే అప్పుడు మీరంతా నా మాట వినడానికి సిద్ధంగా ఉండాలి. త్రివిక్రమరావు గారి పట్ల మనలో ఎంతో గౌరవం ఉంది. ఆయనకి నేను చెప్పిన తీర్పు విషయంలో అభ్యంతరాలేమైనా ఉంటే ఆయనకొక్కరికే కాక మన గ్రామంలో ఇంకా ఎవరెవరికి ఏమేమి అభ్యంతరాలున్నాయో ముందుగా మనం తెలుసుకోవాలి. మీలో గనక ఎవరైనా సరే త్రివిక్రమ్ గారు చెప్పింది బలపరిస్తే, అలాగే చలపతయ్య గారిని వ్యతిరేకిస్తే, అలాంటి వాళ్ళందరూ 2 అడుగులు ముందుకు వేయండి. చూడండి, ఈ పోరాటం మీ హక్కుల కోసం జరుగుతుంది, మీ భవిష్యత్తుకు సంబంధించింది. మీరందరూ నూతన దిశగా అడుగు ముందుకు వేయాల్సిన తరుణం ఇది. భయపడకండి, ముందుకు రండి, రెండు ముందుకి. ఇప్పుడిక ఒకవేళ మీరు అందరూ కూడా చలపతయ్య గారు సరిగానే చెప్పారనుకుంటే ఆయన బలపరుస్తూ ఆయనకు మద్దతుగా 2 అడుగులు ముందుకు వేయండి.
నగరవాసి ఓడిపోయారు. ఈ గ్రామం వారు తమ నిర్ణయం ప్రకటించారు. ఇందులో ఏ మార్పు ఉండదు. ఇక్కడి ప్రజలు గాని, ఇక్కడి సంప్రదాయాలు గాని, నా తీర్పు గాని మారదు. చూడు త్రివిక్రమరావు, దయచేసి నా మాట విను. తెలియని వాతావరణంలోకొచ్చినప్పుడు నువ్వు నీ భవనం 4 గోడల మధ్యే ఉండటం మంచిది. ఇంకా సుఖంగా ఉండాలంటే నగరానికి తిరిగి వెళ్ళిపో. ఇది అడవి. ఇక్కడ ఇప్పటికీ జంతువుల భాష మాత్రమే అర్థమవుతుంది. వేరే భాషలేవో మాట్లాడి అనవసరంగా లేనిపోని చిక్కుల్ని కొని తెచ్చుకోకు. అడవని నేను ఒప్పుకుంటాను. అయితే ఈ అడవిలో సింహాలేవి లేవు. అసలు ఉన్నవల్ల తోడేళ్లు, నక్కలే. వాటికి భయపడ్డావేంటి? భయంతో మనుషుల్ని అణిచివేయచ్చు జమీందారు గారు, కాదన్నా. అంతరాత్మ అనేది బెదిరింపులకు భయపడిపోదు. చూడండి, శరీరం మీద విజయం సాధించవచ్చు, కానీ మనుషుల మనసుల్ని గెలుచుకోండి. పరిపాలన బెదిరింపులతో సాగేది కాదు. మనసుల్ని జయిస్తేనే అధికారం ఉంటుంది. అయినా మీరేం బెంగపడకండి. మీకు మనసుల గురించి తెలియదు కదా. మీరొక జంతువు కదా, జంతువుగానే ఉండిపోండి. అదే మీకు మంచిది.